హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి నేను 1 ఇయర్‌గా మనీ అనేది సేవ్ చేస్తున్నాను కదా! ఆ మనీని ఎలా ఉపయోగించుకుంటున్నాను. అలాగే ఈ ఇయర్‌లో అంటే లాస్ట్ ఇయర్‌లో సేవింగ్ చేసిన మనీతో అంటే నాకు ప్రతి నెల మా హస్బెండ్ రూ. 1000 ఇస్తారు కదా! ఓన్లీ ఆ మనీ గురించి మీకైతే ఈరోజు ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తున్నాను. ఆ మనీని నాకు ఎలా యూజ్ అయ్యింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అని చెప్పాను కదా! అదే ఈ వీడియో అండి. ప్రతి ఒక్క ఆడపిల్లకు అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. మనీ సేవింగ్ చేయడం వలన మనకు మన అవసరాలకైనా ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తా అండి. ప్రతి ఒక్క హౌస్ వైఫ్స్ అనేది తప్పకుండా మీరు చూడాలని అనుకుంటున్నాను. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ మాత్రమే ఈ వీడియో అండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా మీరు నా ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చెప్పాను కదా! ఒక 1 ఇయర్ నుండి నేనైతే మనీ సేవింగ్ చేస్తున్నాను అని. మాక్సిమం అయితే నేను ఎక్కువగా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తానండి. ఇక వేరేటివి ఏది ఎక్కువగా అయితే వేస్ట్ చేయను. నాకు ప్రతి నెల మా హస్బెండ్ అనేది డబ్బులు ఇస్తూ ఉంటాడు. అంటే నా ఖర్చులకు అన్నట్టు రూ. 1000 కానీ నేను దాన్నైతే యూజ్ చేయనండి. మనకంటూ ఉంటాయి. మనం ఖర్చు పెట్టుకుంటే రూ. 1000 పెద్ద మ్యాటర్ ఏం కాదు ఒక నెలకు. కానీ నేను దాంట్లోంచి ఒక్క రూపాయి కూడా యూజ్ చెయ్యను. ఇక నేను లాస్ట్ ఇయర్‌కి నాకు మొత్తం 12,000 అయితే రావాలి గదా! 2000 అయితే నేనైతే యూజ్ చేశాను. ఇక నేను లాస్ట్ ఇయర్ సేవింగ్స్ అంటే నాకు 10,000 అయితే నేను సేవ్ చేశానండి. నాకది ఆ అమౌంటు చాలా అంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో అయితే అది చాలా బాగా ఉపయోగపడిందండి. ఇది ప్రతి హౌస్ వైఫ్స్ చూడాలి అని ఎందుకన్నానంటే, మనం ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాం కదా! మనం ఏమి చేయలేము. ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకొని వస్తాం. కానీ మన అమ్మ వాళ్ళకు ఏదైనా అవసరమైనప్పుడు మన హస్బెండ్‌ని అడిగితే ఇస్తాడు. అంటే అందరూ హస్బెండ్స్ ఇస్తారని కాదండి. కానీ మన హస్బెండ్‌ని అడిగితే కొంతమందికిస్తారు. కానీ అందరికి ఇవ్వరు కదా! అలాంటి వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకైనా కూడా ఒకవేళ మనకి ఇస్తూ ఉన్నా కూడా ఇప్పుడు నా పరిస్థితికి వస్తే ఇస్తాడండి మా హస్బెండ్. ఎంత కావాలంటే అంత అమౌంట్ అడిగితే ఇస్తాడు. మా అమ్మ వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నానే ఇస్తారు. కానీ అలా వాళ్ళని అడిగి ఇప్పించుకోవడం కంటే అదేదో మనమే సేవింగ్ చేసుకుంటే ఇలా ఒక్కొక్కసారి అత్యవసరమైనప్పుడు మనమే ఇచ్చేయొచ్చు కదా! అలా ఆలోచించి నేను సేవింగ్ చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకైతే ఎప్పుడు అంత పెద్ద అవసరం అంటూ ఏమీ రాలేదు. ఆహ్, కాబట్టి ఇక పెద్ద అవసరం అంటే ఏముంటుందండి హాస్పిటల్‌కి మాత్రమే కదా మనకి ఎక్కువ అమౌంట్ అయితే అవసరం అయ్యేది. అది కూడా అప్పటికప్పుడు కాబట్టి నేనైతే ఇచ్చాను. కానీ ఒకేళ ఇంగా కొద్ది రోజులకైతే గనుక వాళ్ళే సెట్ చేసుకునేటోళ్ళు. కానీ ఇక నేనే ఇచ్చాను వాళ్ళు అడగక ముందుకే. మనము మన తల్లిదండ్రులకు మనం సేవింగ్ చేసుకున్న అమౌంట్‌తో వాళ్ళు అడగరు. వాళ్ళు అడగకపోయినా మనమే అర్థం చేసుకొని ఎప్పుడూ అయితే ఇవ్వం కదండీ! మన దగ్గర గూడా ఎప్పుడూ ఉండదు. మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు అడగక ముందుకే వాళ్ళకు ఇచ్చేస్తూ ఉండాలి. అలా నాకైతే ప్రతి నెల మా హస్బెండ్ రూ. 1000 అయితే ఇస్తాడని చెప్పాను గదా! దాంట్లోంచి నేను 2000 అయితే కొంచెం ఖర్చుల్లాగా ఉపయోగపడ్డాయి. అది గూడా పిల్లల బర్త్‌డేస్‌కి, మా హస్బెండ్ బర్త్‌డేకి అట్లా చిన్న చిన్నవి గిఫ్ట్‌లాగా ఇస్తూ ఉంటాం గదా! అలా 2000 అయితే అయిపోయాయండి. ఇక 10,000 అయితే నేనైతే సేవింగ్ చేశాను. ఈ 10,000 ప్రతి నెల రూ. 1000 కాబట్టి 10,000 అయితే నేనైతే సేవింగ్ చేశాను. అది జాన్వరి మంత్‌లో మేము పండగ రోజుకే మేము ఊరికైతే వెళ్ళిపోయామండి. పండగకు కాదు. ముందు ముందే ప్రిపరేషన్ అయితే చేసుకోలేదు పండగకు అట్లా ఊరికెళ్ళాలని. కానీ మా నాన్నకు కొంచెం హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. కానీ అక్కడ ఎక్కువ అమౌంట్ అవసరం ఉందా? లేదా? అనేది కాదండి. నేను ఇచ్చానని చెప్తున్నాను అంతే. అంటే ఏదో ఎక్కువ అయిందని కాదు గానీ ఖర్చు. ఇక హాస్పిటల్‌కైతే ఖర్చయితే ఎక్కువనే అవుతుంది. కానీ నాకై నేనే ఇచ్చాను వాళ్ళు అడగక ముందుకే. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం సేవింగ్ చేసుకున్న అమౌంటు ఇప్పుడు నేను ఒక గోల్డ్ కాయిన్ కొనుక్కున్న నాకంత హ్యాపీనెస్ అయితే వచ్చేది కాదండి. మనం తల్లిదండ్రులకు ఒక ఆడపిల్లగా మనం ఏదైనా ఎక్కువగా అయితే ఇవ్వలేం కదండీ! డబ్బులు ఇక్కడి నుంచి అయితే ఇవ్వలేము. మన హస్బెండ్ అడిగితే ఇస్తాడు. కానీ నాకెందుకో నా డబ్బులు నేనిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. ఎందుకంటే మా హస్బెండ్ నాకు ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చిన 1000ని నేను అస్సలు ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా ఇట్లాంటి అవసరం వస్తది. అయితే ఇలా మా అమ్మ వాళ్ళకే కాదు, ఒకేళ మా అత్తమ్మలకైనా లేకపోతే మాకే అవసరం రావచ్చు చెప్పలేం కదా! అలాంటి టైంలో నా దగ్గర ఇంతుందని ఇస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! అంటే కష్టంలో ఉన్నప్పుడు మనం హెల్ప్ అని గూడా కాదులెండి. కష్టంలో ఉన్నప్పుడు మనం ఇవ్వడం అంతే. ఇది పెద్ద హెల్ప్ అని గూడా నేను అనుకోను. కానీ మనం రూ. 1000 కదా! హ్మ్. ఏముందిలే ఈ చిన్న అమౌంట్ ఏమవుతుంది అనుకుంటాం. కానీ ప్రతి నెల 1000 దీంట్లో మళ్ళీ దీంట్లో ఒక్క రూపాయి మనం ఖర్చు పెట్టుకున్నా కూడా
మళ్ళీ మనకు అమౌంట్ తగ్గుతూ వస్తుందండి. చిల్లర చేంజ్ వచ్చింది అంటే అందుకే దీంట్లో 2 500 నోట్స్ తీసుకొని దాన్ని అసలు ఖర్చే పెట్టను. నా దగ్గర పెద్ద పెద్ద నోట్లు ఉండడం వల్ల నేను ఎక్కువగా ఖర్చయితే పెట్టనండి. చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి 100, 200 ఉంటే ఈజీగా ఖర్చయిపోతాయి. నేను అందుకే చూసుకొని అవసరం ఉంటే మాత్రమే ఖర్చు పెట్టేస్తానండి. ఎక్కువగా నేనైతే కొనుక్కోను. ఏ వస్తువులు కూడా. ఇది ఓన్లీ నాకు 1 మంత్‌కు జస్ట్ ఏమైనా ఖర్చులుంటే చిన్న చిన్నవి పిల్లలకి కానీ ఏదైనా ఉంటే యూజ్ చేసుకోవడానికి మాత్రమే. కానీ నేను జాగ్రత్తగా మార్కెట్‌కి వెళ్ళినప్పుడు మిగిలిన రూ. 10, రూ. 20 అట్లా చిన్న చిన్న ఖర్చులతో నేను మేనేజ్ చేస్తూ ఉంటాను. నేను ప్రతి నెల ఇంట్లోనే ఉంటూ మనీ ఎలా సేవ్ చేసుకోవాలనేది వీడియోస్ అయితే చాలా చేశానండి. ఒకవేళ మీకు మనీ ఎలా సేవ్ చేసుకోవాలనేది మీకు కావాలనుకుంటే నా ఛానెల్‌లో చూడండి. మనీ సేవింగ్ వీడియోస్ అని ఉంటాయి. ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి మనీ సేవింగ్ అని వీడియోస్ చూడండి. మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. నేను ఈ విషయం ఎందుకు షేర్ చేసుకుంటా అంటే నాకు కూడా గుర్తుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశాను. మీకేమన్నా ఇబ్బందిగా అనిపించినా కూడా మీరు వీడియో అయితే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనము మనం ఆడపిల్లలుగా ఉన్నప్పుడు మనం జాబ్ చేసే వాళ్ళైతే ఓకే అండి. వాళ్ళకు అవసరాలు కొంతమంది అది కూడా ఇవ్వలేరు జాబ్ చేసినా కూడా. కానీ ఇలా మనీ సేవింగ్ చేసుకొని మన అమౌంట్‌తో మనం ఒక రూ. 1000 పెట్టి మన అమ్మ వాళ్ళకు చీర తీసుకపోయినా, మన సేవింగ్ చేసిన అమౌంట్‌తో లేకపోతే ఒక చిన్న డ్రెస్ తీసుకపోయినా వాళ్ళకు డ్రెస్ మీన్స్ అంటే నాన్నకు అట్లా షర్టు అట్లా ఏదైనా కానీ వాళ్ళకు మనం సేవింగ్ చేసిన డబ్బులతో ఒక చిన్న వస్తువు కొనుక్కొని పోయినా మనకు హ్యాపీనెస్ కూడా ఉంటుంది. వాళ్ళకి కూడా బావుంటుంది. మనం మన హస్బెండ్‌ని అడిగి తీసుకుపోయినా కూడా మనకు హ్యాపీనెస్ ఉండదు. వాళ్ళకి తీసుకుపోయినా ఏముండదు కానీ నాకలా అయితే అనిపిస్తుంటూ ఉంటుంది. ఇక చాలామందికి హస్బెండ్స్ డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా! మనము మన అమ్మ వాళ్ళకి ఎంతో చేయాలనుకుంటాము. కానీ మన హస్బెండ్ డబ్బులు ఇవ్వకపోయినా మనం సేవింగ్ చేసుకున్న డబ్బులతో వాళ్ళకు చిన్న చిన్నగా హెల్ప్ అయితే చేయొచ్చండి. ఇలా మనీ సేవ్ చేసుకున్న దాంతో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మనం మన దగ్గర ఉన్న అమౌంటే కానీ వాళ్ళకు హ్మ్. పెద్ద అమౌంటా, చిన్న అమౌంటా కాదు. ఆ టైంకి వాళ్ళకి యూజ్ అయిందా లేదా ఈ అమౌంట్ అనేది ఆహ్, బావుంటుంది. ఇక హాస్పిటల్‌లో ఉన్నందుకు నేనైతే ఈ అమౌంట్ అయితే ఇచ్చాను. ఒకవేళ లేకపోతే ఈ అమౌంట్‌తో నేను ఏదైనా గోల్డ్ కాయిన్ తీసుకునేదాన్ని అంతే. కానీ గోల్డ్ కాయిన్ తీసుకున్నంత హ్యాపీనెస్ అయితే రాకపోయుండేది చెప్పాను కదా! ఓన్లీ మా నాన్నకు అవసరమైనప్పుడు మాత్రం ఇచ్చాననేది హ్యాపీనెస్‌గా ఉంటుంది. మనం ప్రతిసారి ఎప్పుడైనా పోయినప్పుడు డబ్బులిచ్చినా వాళ్ళు తీసుకోరండి. కాబట్టి ఇలాంటి వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు మనం ఆదుకుంటే చాలా బావుంటుందనే ఉద్దేశంతోని నేను మనీ అనేది సేవ్ చేస్తానండి. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా యూజ్ చేయను. కావాలంటే నేను ఒక వీడియో చేశాను చూడండి. జనవరి నెలలో నేను ఎంత డబ్బు సేవ్ చేశాను అనే వీడియోలో. కానీ నేను అంత అమౌంట్‌ను మళ్ళీ గోల్డ్ మీదనే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చెయ్యనండి. కొద్దిగా ఈ మధ్య అయితే సిల్వర్ మీద పెట్టాలనుకున్నా కానీ సిల్వర్ రేట్లు కూడా చాలా తగ్గాయి కదా! ఇక గోల్డ్ రేట్ కూడా తగ్గుతుంది. మిగిలిన అమౌంట్‌తో నేను 1 ఇయర్ కాకుండా 6 మంత్స్‌కు అలా మొత్తం కలిపి మిగతాదంతా కూడా నేను గోల్డ్ అయితే కొంటూ ఉంటాను. ఈ రూ. 1000ది కూడా 1 ఇయర్ వరకు వెయిట్ చేస్తా. ఒక్కొక్కసారి 6 మంత్స్‌కి కలిపి యూ యూజ్ చేస్తూ ఉంటా. లాస్ట్ ఇయర్‌లో నేను అసలు ఈ రూ. 1000 అనేది టచ్ చేయకుండా జాగ్రత్తగా పెట్టుకుంటూ వచ్చానండి. దానివల్ల ఇలా అయితే కరెక్ట్ టయానికి యూజ్ అయ్యింది అనుకుంటున్నాను నేను. మీరు కూడా మీ దగ్గర ఎంతో కొంత అండి ఇప్పుడు మా హస్బెండ్ 1000 ఇస్తున్నారు. మీ హస్బెండ్ కూడా మీకు డబ్బులు ఇవ్వాలి అంటే మీకు ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఖర్చులకు కూడా ఇవ్వరు. అలాంటి వాళ్ళకు మీకెప్పుడన్నా ఖర్చులకు ఇచ్చినప్పుడు అంటే కూరగాయలు కానీ, ఏదన్నా కానీ తీసుకొస్తాం మేమే తెచ్చుకుంటాము. ఇంట్లోనే ఉంటున్నాం కదా! అని చెప్పి ఆ అమౌంట్‌ని మీరు వాళ్ళు 100 ఇచ్చినారనుకోండి ఉదాహరణకు 100 ఇస్తే 100ని మీరు చేసుకురావద్దండి. కనీసం ఒక రూ. 20, రూ. 30 సేవింగ్ అనేది చెయ్యాలి. అలా చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా 20, 30 మిగిలిందనుకోండి, అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అంటే ఈ అమౌంట్ ఏం పెద్ద లెక్కని అనుకోవచ్చు. కానీ చిన్న చిన్న అమౌంట్‌తోనే చాలా పెద్ద అమౌంట్ చేసుకోవచ్చు. అలాగే ఇలా మిగిలించుకుంటున్నారని తెలిస్తే ఇంట్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి మీతోనే మీరే యూజ్ చేసుకునే విధంగా ఇస్తూ ఉంటారు. అలాగే నాకు కూడా కొంచెం ఖర్చులుంటాయి కదని ఎంతో కొంత 1000 అవసరం లేదండి. 500, 200 అట్లా ప్రతి నెల ఇప్పించుకుంటూ ఇది పెద్ద అమౌంట్ అయితే కాదు. కానీ మనకంటూ కొన్ని ఖర్చులకు మన దగ్గర అంటూ ఎప్పుడు క్యాష్ అయితే ఉండాలండి. ఇలా మనం మనీ అనేది ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు కూడా ఎగస్ట్రా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న రూపాయిని మనం సంపాదించకపోయినా పర్లేదండి. మన దగ్గర ఉన్న రూపాయిని మనం ఖర్చు పెట్టకుండా సేవ్ చేస్తే అదే మనం సంపాదించినట్టయితే అవుతుందని నేనైతే ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా అండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇప్పుడు హైప్ అనే ఆప్షన్ ఉంది. అది కూడా హైప్ చేయండి. చాలా మందికి షేర్ అయితే అవుతుందది.
ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.